వ్యక్తిగత సమస్య లేకపోతే సమాజం సమస్య. కాబట్టి ఈనాడు వర్తమానంలో ఏదో వచ్చిన సవాళ్ళు ఏ పార్టీ ఏంటి, ఏ కులమో ఏ మతాన్ని పక్కన పెట్టినాయి. ప్రజలకు నష్టం చేసే విషయాల్ని పక్కన పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి చెప్పడం, ప్రజల్ని ఐక్యం చేయటం, ప్రజలను మానవులుగా ఒకరికొకరు స్నేహంగా ఉండటం, ప్రజలు ఒక కష్టాల్లో సంతోషాల్లో భాగస్వామ్యం అవుతాం. ఇది కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే పుట్టుకనేటువంటిది ఒకటే. ఎవరైనా సరే తల్లికి తోడ పుట్టాలి. వాడు కోటీశ్వరుడైనా లేదా దళితుడైనా సాధనవాడైనా పుట్టాల్సిందే. ఇంటి మీద ఏ లేకుండా పుట్టాడు. వచ్చేటప్పుడు 6 అడుగుల గుంటలోనే వాడు ఎంత సాధ్యమైంది కూడా 6 అడుగులని అక్కడ రావాల్సింది, శ్మశానానికి రావాల్సింది. ఎవరైనా సరే సగనక్కని కూర్చొని ఏమైనా చేయని శ్మశానానికి రావాల్సింది. కానీ ఎండి బయటికి పరిస్థితిలో వీటి యొక్క మర్మాన్ని తెలిసినటువంటి మనుషులుగా దీని కారణం ఏంటనేటువంటి ఆలోచన పూర్ణంగా చేస్తూ మనకు తోచిన పక్కన సమాజం మానవీయ కోణంలో ఆలోచిస్తున్న సంఘాలుగా మనం కృషి చేస్తూ ఈరోజు గౌరవనీయులు గురం జాషువా గారి జయంతి వారు ఆయన జీవిత పర్యంతంలో చివరి వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి ఉద్యమంగా ఆయన ఎలా కొనసాగుతూ ఆయన శ్రమ చేస్తూ ఆయన వ్యక్తిత్వానికి నష్టం జరగకుండా ఆయన రాజకీయంలో ఉంటే ఎవరికి లొంగకుండా డబ్బు కోసం కానీ సత్యంగారి కోసం దేనికి లొంగకుండా ఎట్లా జీవిస్తారు. అట్లాగే భగత్ సింగ్ జాతీయ కాలంలో ఎలా ముందుకు పోయారు, ఆయన సమాజం కోసం ఎంత త్యాగం చేశారు. ఒక్క మాట చెప్తే ఉరిశిక్ష తీసేస్తామని చెప్పినప్పటికీ కూడా నేను నవ్వను అని చెప్పి, అలాగే ఇంకొక నిమిషంలో తీసుకొని గురిస్తారనంగా చదువుకుంటూ ఉన్నాడు. అంటే చదువు ఎంత ప్రాధాన్యత అనేటువంటి ఆ చదువు పుస్తకాలు కూడా ఏంటి, దేవుడి పుస్తకాలు కాదు, సమాజం మార్గం కోసం, సమాజంలో ఇప్పుడు చైతన్యం వస్తుంది. సామాజిక సమాజాన్ని గురించి పోరాడి ముందుకు మార్పు చేసినటువంటి ఉద్యమ నాయకుల యొక్క చరిత్రను చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క ఇద్దరి ఆదర్శాన్ని మనం ఈరోజు వ్యక్తి చేసుకుంటూ ఈనాడు వర్తమానంలో మనం ఎక్కడ ఏ